టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కఫోని భూ సుప్త వజ్రాసనము. సుప్త వజ్రాసనంలో మనము చేతులని మన తల వైపు తీసుకెళ్ళి మోచేతులని పట్టుకోవడాన్ని కఫోని భూ సుప్త వజ్రాసనం అని అంటాము. ఈ ఆసనము చాలా ఇంపార్టెంట్ ఆసనము. ఈ ఆసనము చాలా థెరపటిక్ ఆసనము. ఎన్నో వ్యాధులకు, ఎన్నో సమస్యలకు ఈ యొక్క ఆసనము మనము చేసినట్టయితే ఫలితం ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. వజ్రాసనము కాబట్టి వజ్రాసనంలో కూర్చుందాము. ఇలా వీపుపై పడుకునే ఆసనాలు చేసే ముందు మనము కొంత సమయం పాటు ప్రాణాయామం చేస్తే బాగుంటుంది. వజ్రాసనంలో మనము ప్రిపరేషన్గా వాడుతున్నాము కాబట్టి వజ్రాసనంలో మనం ప్రాణాయామం చేద్దాము. ఎలాంటి ప్రాణాయామం చేద్దాము? ఒకసారి భస్త్రిక ప్రాణాయామం చేసి దాని తర్వాత మనము నాడి శోధన ప్రాణాయామం చేద్దాము. ఇలా కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసేసి ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఇలా 20 నుంచి 30 సార్లు మనము ఎడముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని వదిలేయాలి. అదేవిధంగా కుడిముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని వదిలేస్తాము. దీని తర్వాత మనము కుడిముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయాలి. ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడిముక్కు రంధ్రంతో వదిలేయండి. ఇలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. శ్వాస తీసుకునేటప్పుడు ఎటువంటి సౌండ్ రాకూడదు. కానీ నేను శ్వాస తీసుకునేటప్పుడు సౌండ్ చేస్తున్నాను ఎందుకు మీకు తెలియాలని, ఎలా మనం శ్వాస తీసుకుంటున్నామో వదిలేస్తున్నామని. ఇలా కొన్ని నిమిషాల పాటు శ్వాస తీసుకున్న తర్వాత చేతిని కింద పెట్టేసి నెమ్మదిగా వీపుపై పడుకోవాలి. ఇలా పడుకోవాలి. ఇలా వీపుపై పడుకోండి. ఇలా వీపుపై పడుకోవాలంటే మన తొడ కండరాలలో చాలా బాగా స్ట్రెచ్ అనేది రావాలి. కాబట్టి ఇలా స్ట్రెచ్ ఎలా వస్తుంది? చాలామంది వ్యక్తులకు ఈ తొడ కండరాలు చాలా స్టిఫ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ ఆసనాన్ని చేయలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ బ్లాక్ని సహాయంగా ఉపయోగించి ఈ ఆసనాన్ని చేయగలుగుతారు.
పైకి వచ్చేసి ఈ పృష్ఠభాగాల దగ్గర బ్లాక్ని పెట్టేసి దాని తర్వాత ఈ విధంగా కిందికి రావడానికి ప్రయత్నించాలి. ఇలా బ్లాక్ని మనం పెట్టి కిందికి రావడము కొద్దిగా ఈజీగా భావిస్తాము. అయితే ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళు దీన్ని కొద్దిగా కష్టంగా భావిస్తారు. చూడండి, బ్లాక్ ఒక ఆసనాన్ని ఈజీగా కూడా చేస్తుంది, కష్టంగా కూడా చేస్తుంది. పొట్ట కండరాలని రిలాక్స్ చేస్తూ ఉండండి. కాళ్ళ వేలు కూడా ఇక్కడ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటేనే మనము ఈ ఆసనం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వీపుని మనము స్ట్రైట్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఉండాలి. గడ్డాన్ని ఈ విధంగా తలకి చెస్ట్కి దగ్గరగా తెచ్చిపెట్టాలి. కొంత సమయం పాటు ఇక్కడ బ్లాక్ని యూజ్ చేసి మనము పృష్ఠభాగాలని పైకి చేసే పెట్టాలి. దాంతో ఏమవుతుందో చూడండి. దాంట్లో ఈ లోవర్ బ్యాక్లో కొద్దిగా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. లోవర్ బ్యాక్లో ఉండే కండరాలు ఫ్రీగా ఓపెన్గా అవుతాయి. దాని తర్వాత నెమ్మదిగా మనము పాదాలని ఈ విధంగా తీసుకొని వచ్చేసి ఒకసారి ఈ నడుముని పైకి లేపాలి. దాంతో ఏమవుతుంది, మన లోవర్ బ్యాక్లో పడిన స్ట్రెచ్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది. బ్లాక్ని తీసేసేయండి. పృష్ఠభాగాలు కింద పెట్టేసి ఈ విధంగా మనం కాళ్ళని వజ్రాసనంలో తీసుకెళ్ళవచ్చు. చూడండి, ఈసారి అలా చేయడం వలన మన లోవర్ బ్యాక్ కింద బాగా తాకుతుంది. బ్లాక్ యూస్ చేయడం వలన, ఈ ఆసనంలో ఉండడం వలన లోవర్ బ్యాక్ మసిల్స్, థై మసిల్స్, నడుము మసిల్స్ బాగా వార్మప్ అయ్యి రిలాక్స్ అయిపోయాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండి నెమ్మదిగా మనము చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్దాము. ఇలా చేతులని పైకి తీసుకెళ్ళగానే మన ఛాతీ పైకి వచ్చేస్తుంది. అయితే ఛాతీని కిందికి తీసుకొని రావాలి. కాబట్టి ఛాతీని కిందికి తీసుకొని రావాలంటే మనము ఒక చెక్క ముక్కని బరువుని ఇక్కడ ఛాతీపై పెట్టి ఈ యొక్క భాగాన్ని కిందికి పుల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెక్క ముక్కని పెట్టండి. పెట్టేసి ఈ విధంగా రెండు చేతులని పైకి చేయండి. ఇక్కడ బ్లాక్ మీ వైపు జారుతుందా, జారకుండా ఛాతీని లోపలికి చేయండి. ఛాతీని రిలాక్స్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా ఈ యొక్క బ్లాక్ని తీసివేసి అదేవిధంగా చెస్ట్ని ఓపెన్ చేయండి. చూడండి, ఇంతకుముందు మనం ఛాతీని బాగా పైకి చేసాము. ఇప్పుడు మనము ఛాతీని అంత పైకి చేయటం లేదు. ఎందుకు? ఆ చెక్క ముక్క వలన మన ఛాతీ ఏరియా కొద్దిగా రిలాక్స్ అయిపోయింది. దీని తర్వాత రెండు చేతులని ఫోల్డ్ చేసి ఇలా ఆపోజిట్ ఎల్బోని పట్టుకోవాలి. దీన్నే కఫోనీ భూ అని అంటాము. కఫోనీ భూ, సుప్త వీపుపై పడుకున్నాము, వజ్రాసనము. ఇవన్నీ మన పేరులో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆసనము మనకు కంప్లీట్ ఆసనం అని తెలుస్తుంది. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత చేతులని నెమ్మదిగా వదిలేసి మనము కాళ్ళని స్ట్రైట్ చేసి కొంత సమయం పాటు ఈ యొక్క తొడ కండరాలని పొట్టపై ఇలా స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు తలని పైకి చేయరాదు, గడ్డాన్ని ఛాతీ వైపు తీసుకొని రావాలి.
ఇలా ఎడమ కాలుని లాగండి, అలానే కుడి కాలుని కూడా అదే విధంగా లాగండి. వీలవుతే 2 కాళ్ళని ఇలా లాగి లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. లోవర్ బ్యాక్లో చాలా 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 రిలీఫ్గా ఉంటుంది. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కఫోనిబు సుప్త వజ్రాసనము. సుప్త వజ్రాసనంలో మనము పడుకొని మోచేతులని పట్టుకోవడాన్ని కఫోనిబు అని అంటాము. అంటే ఈ మోచేతులు భూమికి తాకుతున్నాయి, తల వెనకాల తాకుతున్నాయి. ఈ ఆసనానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఇలా బ్లాక్ని తీసుకొని వజ్రాసనంలో ఎక్కువ సమయం పాటు కూర్చోవడానికి ప్రయత్నించాలి. ఇలా వజ్రాసనంలో మీరు నార్మల్గా అయినా కూర్చోవచ్చు, బ్లాక్ని తీసుకొని కూర్చున్నట్టు అయితే చాలా మంచిది. యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకు వజ్రాసనంలో ఎక్కువ సమయం పాటు కూర్చోవడము బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా బ్లాక్ తీసుకుంటే చాలా మంచిది. వీపుని నిటారుగా చేయండి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస ర్యాపిడ్గా ఇన్హలేషన్ చేసి ఎక్సలేషన్ చేయండి. దాని తర్వాత చేతిని కింద పెట్టేసి శ్వాస తీసుకొని శ్వాసని వదిలేయండి. ఈసారి మనము ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుందాము. ఎన్నిసార్లు అయితే మనము కుడివైపు శ్వాస తీసుకుంటామో అన్నిసార్లు మనము ఎడమవైపు కూడా తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము కొంత సమయం పాటు ఇలా శ్వాసని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక మనము అనులోమ విలోమ ప్రాణాయామము లేదా నాడీ శోధన ప్రాణాయామం రెండు ఒకటే, ఆ ప్రాణాయామం చేద్దాము. ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి, కుడి ముక్కు రంధ్రంతో వదిలేయండి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి, ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయండి. అయితే శ్వాస తీసుకొని వదిలేసేటప్పుడు మనకు సౌండ్ రాకూడదు. ఈ విధంగా కొంత సమయం పాటు శ్వాస తీసుకున్న తర్వాత చేతులని కింద పెట్టేసి మనము వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకునేటప్పుడు ఈ బ్లాక్ని అలానే పెట్టి పడుకోవచ్చు, లేదా బ్లాక్ని తీసివేసి కూడా పడుకోవచ్చు.
కాళ్ళు వజ్రాసనంలోనే ఉండాలి. ఇలా పడుకోవడాన్ని సుప్త వజ్రాసనం అని అంటారు. సుప్త వజ్రాసనంలో పడుకోగానే చాలామంది పృష్ఠ భాగాలు బాగా పైకి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు ఈ బ్లాక్ని తీసుకెళ్ళి పృష్ఠ భాగాలు ఎండ్ అయ్యి ఇలా లోవర్ బ్యాక్ స్టార్ట్ అయ్యే దగ్గర పెట్టవచ్చు. అలా పెడితే ఏమవుతుంది? అలాంటి వాళ్ళ లోవర్ బ్యాక్పై ప్రెషర్ పడకుండా బ్లాక్ సపోర్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఎవరికైతే పృష్ఠ భాగాలు కిందికి రావటం లేదో అలాంటి వాళ్ళకు లోవర్ బ్యాక్లో కర్వ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా బ్లాక్ని పెట్టి ఆసనం చేయవచ్చు. ఒకవేళ మీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే ఈ బ్లాక్ని కొద్దిగా పృష్ఠ భాగాల దగ్గర పెట్టండి. దాని తర్వాత ఈ ఆసనంలో పడుకోండి. అయితే పృష్ఠ భాగాల కింద ఇలా బ్లాక్ పెట్టగానే ఈ లోవర్ బ్యాక్లో చాలా స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, అయితే ఇక్కడ మనకు ఇబ్బంది కాకూడదు కాబట్టి ఈ వేరే బ్లాక్ని మనం ఇక్కడ పెట్టుతున్నాము. ఒకవేళ వేరే బ్లాక్ అవసరం లేకుండా మీరు ఇక్కడే ఉంటున్నట్టు అయితే కూడా చాలా మంచిది. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండండి. కళ్ళని మూసివేసి ఇక్కడ అదే విధంగా ఉండాలి. కావాలంటే మీ చేతులని పొట్టపై పెట్టుకోవచ్చు. పొట్టపై పెట్టుకొని ఆ పొట్టని లోపలికి బిగించండి. ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత ఈ బ్లాక్ని తీసివేసి మనము నార్మల్గా ఈ ఆసనాన్ని చేద్దాము. చూడండి, ఇప్పుడు ఈ ఆసనం ఎంత ఈజీగా అయ్యిందో. ఆ లోవర్ బ్యాక్లో కర్వ్ ఏమీ లేదు, బ్యాక్ ఫ్లాట్గా ఉంది కదా. గడ్డాన్ని కూడా అదే విధంగా ఛాతీ వైపు తీసుకొని రావాలి. వీపు వెనకాల స్ట్రెయిట్గా లైన్ ఉండాలి, కర్వ్ ఉండకూడదు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు బాగా స్ట్రెచ్ చేయాలి. యాంకిల్లో ఇబ్బంది ఉన్నవాళ్ళు, యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఇక్కడ చాలా కష్టంగా భావిస్తారు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా మనము చేతులని ఇలా తల వైపు వెనకాలకి తీసుకెళ్ళాలి. అలా చేతులని స్ట్రెచ్ చేయగానే ఛాతీ బాగా పైకి వచ్చేసింది కదా. ఛాతీని లోపలికి లాగాలి, ఇంకా లోపలికి లాగండి. అలా లోపలికి లాగుతుంటూ మనము చేతులని ఫోల్డ్ చేసి మోచేతులని పట్టుకోవాలి. అలా మోచేతులని పట్టుకొని మనము ఆ మోచేతులని మ్యాట్కి తాకేలాగా కింద పెట్టాలి. ఇక్కడ మనము పొట్ట కండరాలని లోపలికి బిగించాలి, ఛాతీ కండరాలను లోపలికి బిగించాలి. ఛాతీ నుంచి తొడ భాగం వరకు ముందు వెనకాల, అంటే శరీరం ముందు శరీరం వెనకాల వైపు రెండుపై ఈ ఆసనం ప్రభావం తెలుస్తుంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసేయండి. ఇలా ఉండి నెమ్మదిగా మనము మోచేతులని వదిలేసి ఒక కాలు తర్వాత ఇంకో కాలుని మనము బయటికి తీసుకొని రావాలి. చూసారు కదా, ఈ ఆసనం పేరు కఫోని భూ సుప్త వజ్రాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వీపు కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. వీపు అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. అలాగే తొడ కండరాలపై కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. తొడ కండరాల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే తొడ కండరాలు బాగా స్ట్రెచ్ కూడా అవుతాయి. దీని తర్వాత మనము కాళ్ళని ఇలా హక్ చేసుకోవాలి. అపానాసనంలో వెళ్ళండి. అపానాసనంలో వెళ్ళి మోకాళ్ళని పొట్టపై బాగా గట్టిగా బిగించాలి. అలా బిగించి ఈ ఆసనాన్ని చేయాలి. ఇలా బిగించడం వలన మన పుత్తి కడుపుపై ప్రెషర్ పడి ఆ నడుముపై ప్రెషర్ పడి నడుమంతా బాగా అవుతుంది. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు భాగంలో కండరాలు అలాగే తొడ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి.
ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు లోవర్ బ్యాక్లో ఎక్కువగా కర్వ్ వచ్చేసి అక్కడ పెయిన్ రాకుండా చూసుకోవాలి ఒకటి. రెండోది, కాళ్ళని వజ్రాసనంలో అలా పెట్టినప్పుడు మోకాళ్ళల్లో పెయిన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మోకాళ్ళ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయరాదు. మూడోది, యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు సుప్త వజ్రాసనం చేయడానికి చాలా 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 బాధపడతారు. కాబట్టి ముందు మీరు ఈ యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని నార్మల్గా సుప్త వజ్రాసనము చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. దాని తర్వాత ఇలా సుప్త వజ్రాసనంలో మనము వేరియేషన్స్ని ఎక్కువ సమయం పాటు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో కఫోని భూ సుప్త వజ్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.